మనకు డొనేషన్ అనేది మనం ఇంటిమేషన్ చేయాల్సి వస్తుంది. ఆన్లైన్లో ఆల్రెడీ లింక్ పెట్టాం. మేము ఒకటి వాట్సాప్ గ్రూప్ తయారు చేస్తాం. మేము అందరికి ఈ మండల్ అండ్ టౌన్ మొత్తం కలిపి ఈ గ్రూప్ తయారు చేస్తాం. ఆ గ్రూప్ లో ఆ లింక్ మేము ఇవ్వడం జరిగింది. ఆ లింక్ ద్వారా మీరంతా ఇంటిమేషన్ ఇవ్వాలి. దానివల్ల ఏంటంటే మేము ఎన్ని వినాయకులు పెట్టారు, ఎక్కడ ఏ రూపం బందోబస్తు చేసుకోవాలి, ఎంత పోలీస్ అవసరం ఉంటుంది అనేది మాకు అవసరం వస్తుంది. సో అందరూ ఆన్లైన్ లో కంపల్సరీ మీరు ఇంటిమేషన్ ఇవ్వాల్సి వస్తుంది. వితౌట్ ఇంటిమేషన్ ఒకటి ఉండడానికి లేదు. మనకు లాస్ట్ ఇయర్ 434 వినాయకులు పెట్టారు. మొత్తం మా పోలీస్ స్టేషన్ నుంచి 434 వినాయకులు పెట్టారు. ముఖ్యంగా మాకు ఈ టౌన్ వరకు వచ్చేసి 3 చెరువులు ఉంటాయి సార్. ముఖ్యంగా ఈ బొబ్బిల్ చెరువు అందులో 50% పడుతుంది సార్. తర్వాత గుజ్జుగూడ చెరువు సార్, తర్వాత మున్సిపల్ చెరువు సార్. అంతేకాకుండా ఈ గ్రామాలలో ఏ గ్రామానికి ఆ కుంటలు చెరువులు ఉన్నాయి సార్, వాళ్ళు అక్కడక్కడ చేసుకుంటారు సార్. ఆ టైం బట్టి మనం మొత్తం మీరు ఆన్లైన్ లో చేయడం వల్ల మాకేమంటే డాటా ఎన్నో రకాలుగా చూసుకోవాల్సి వస్తుంది అన్నమాట. అంటే ఏ రోజు ఎన్ని నిమజ్జనాలు, ఏ చెరువులో నిమజ్జనం అవుతుంది, ఆ విగ్రహం ఎంత, ఆ రూట్ ఎంత, ఆర్గనైజర్స్ ఎవరు, ఇవన్నీ మాకు ఇది ఆన్లైన్ లో చేయడం వల్ల మాకు రెడీ రావడం వల్ల అందుబాటులో ఉంటుంది. సో ఇట్ ఈస్ బెటర్ టు అంటే మాకు బందోబస్తు చేసుకోవడానికి కానీ, ఇతర డిపార్ట్మెంట్స్ లో మేము కోఆర్డినేషన్ చేసుకోవడానికి కానీ ఇవన్నీ మాకు ఈజీ అవుతుంది. కాబట్టి అందులో ఆన్లైన్ లో కంపల్సరీ చేసుకోవాలండి. ముఖ్యంగా ఈసారి ఆఫీసర్స్ ఏం చెప్పారంటే ప్రతి మండపం దగ్గర ఒక సీసీ కెమెరా ఏర్పాటు చేసుకోమని చెప్పారు. 1 నుంచి 2. అది ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే గాలి కానీ లేకపోతే పశువులకు కానీ ఇంకేదైనా ఇష్యూ జరిగినప్పుడు మనకు ఒక మంచి ఎవిడెన్స్ గా ఉంటుంది. సో అందరూ చిన్న కెమెరా అది ఎంత ఇప్పుడు 5,000 నుంచి 12,000 వరకు ఉంటుంది. సో అది మనం తర్వాత యూజ్ చేసుకోవచ్చు. కంపల్సరీ మండపాల వద్ద సీసీ కెమెరా ఏర్పాటు చేసుకోవాలి. మినిమం 2 ఏర్పాటు చేసుకోవాలి. అదేవిధంగా మీ ఆర్గనైజర్స్ 24/7 అక్కడే అందుబాటులో ఉండాలి. ఎవరో ఒకరు ఇద్దరు కంపల్సరీ ఉండాల్సి వస్తుంది. నైట్ టైం మీరు అందరూ చేస్తారు, కాంబినేషన్ అయిపోతారు. ఆ కారణం దానికి ఒక బలం ఉంటుంది. అది గాలి పక్కకు పోయి ఏదైతే మన పశువులు వచ్చి లేదా దీపం వాటి పక్కకున్న బట్టలు కట్టుకొని ఇటువంటి అవేర్నెస్ అనేది జరుగుతుంది. కాబట్టి మీరు కంపల్సరీ లేకపోతే పెట్టకండి. మీరు ఉండే విధంగా అయితేనే పెట్టండి. అది భగవంతుడి గురించి పెడుతున్నాం, అంతే వేరే షో చేయడానికి ఇంకేమో చూపించుకోవడానికి కాదు. సో మీరు కంపల్సరీ అక్కడ ఉండాలి. మేము చెక్ చేస్తాం. మా పోలీస్ తరఫున ప్రతి ఒక్క వినాయకుడి ప్లేస్ మేము జియో ట్యాగ్ చేస్తున్నాం. ఈసారి ల్యాండ్ తీసుకొని జియో ట్యాగ్ ఆఫీసర్స్ డైరెక్ట్ ఆ జియో ట్యాగ్ తీసుకొని చక్కగా అక్కడికి వచ్చేస్తాం. సో ఏమైనా అయినా మేము చక్కగా అక్కడికి మాకు గూగుల్ మ్యాప్ తీసారు. సో ప్రతి ఒక్క వినాయకుడిని మేము ఒకసారి జియో ట్యాగ్ చేస్తున్నాం. ప్లస్ పాయింట్ టు కలెక్ట్ చేస్తాం. పాయింట్ టు కలెక్ట్ మా పోలీసులు వచ్చినప్పుడు అక్కడ డిసిప్లిన్ రాస్తారు. ఏ టైంలో చెక్ చేశారు, ఆ టైంలో మీరు ఎవరు లేదనే విషయం మీద మాకు ప్రతిదీ నోట్ అవుతుంది, డాక్యుమెంటేషన్ ఉంటుంది. సో మీరు మాకు అన్ని విధాల సహకరించాలని. మరియు ముఖ్యంగా మనకు 3 రోజులు, 5 రోజులు, 7 రోజులు, 9 రోజులు ఈ విధంగా మనకు నిమజ్జనం జరుగుతుంటుంది. ఆయా రోజుల రోజు మనకు ఆ రక్షణ బట్టి మాకు ట్రైన్ అనేది వస్తుంది మేడం. మేము అప్పటికప్పుడు మీకు ఇంటిమేషన్ ఇస్తున్నాం మేడం. అదేవిధంగా సోషల్ మీడియా మీద మన రూమర్స్ స్ప్రెడ్ అయితే దాన్ని ఎవరు అంత ఈజీగా ఏదో ఉంటే మా 100 డైల్ చేయండి. మేము ఎప్పటికప్పుడు మీకు సమాచారం ఇస్తుంటాము. ఎవరైనా కొత్త వ్యక్తులు ఉన్నారని మీరు అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే మీ లోకల్ కాబట్టి ఇప్పుడు సిటీలో కొత్త వ్యక్తులను అబ్జర్వ్ చేయడం చాలా కష్టం అన్నమాట. ఎందుకంటే రోజు వస్తుంటే పోతుంటారు, ప్రోటీన్ చూపుకుంటారు. ఇక్కడ మనకు అంటే సభాగం కాబట్టి సో ఇక్కడ మనకు ఎవరెవరు మన కాలనీ వాళ్ళు మన ఊరు పుట్టుపడతారు. కాబట్టి కొత్త వ్యక్తులు సంచారం జరుగుతుంటే మీరు 100 నెంబర్ డైల్ చేసుకోగలరు. ఈ విధంగా అక్కడ ఎలాంటి సంఘటన జరగకుండా మీ ఆర్గనైజర్స్ మొత్తం మీ బాధ్యత వహించాల్సి ఉంటుంది. అక్కడ లైన్ పెట్టడం, ఇప్పుడు పబ్లిక్ ఎక్కువ వచ్చినప్పుడు మనకు పుస్తకాలు అవుతుంది. సో ఈ లైన్ క్యూ లైన్ మెయింటైన్ చేయడం కానీ, మళ్ళీ ఇంకా స్పెషల్ ప్రోగ్రామ్స్ ఏమైనా ఉంటే మాకు ముందే ఇంటిమేషన్ ఇవ్వాలండి. బిఏపీ మూవ్మెంట్ ఎవరైనా పెద్ద బిఏపీ చూస్తే మాకు ముందే ఇంటిమేషన్ ఇవ్వాలి. మేము దాని తగ్గట్టు బందోబస్తు చేసుకుంటాము. మీకు ఎల్లవెల్ల అందుబాటులో ఉంది. పండుగ మేము చేసుకోవాలి, తెలుస్తుంది. వినాయక చవితి వచ్చిందంటే పోలీసులకంతా అడే ఉంటుంది. మా భార్య పిల్లలు చెప్పేస్తాం మేము మళ్ళీ రాబోతాం కానీ. సో మేము ఆ దృష్టిలో పెట్టుకోవాలి. మేము ఎంతో కష్టపడితే మనం ప్రాథమికంగా మీ సపోర్ట్తో చేయగలుగుతాం. మేము ఎంత చేసినా మీరు అడిగిన సినిమాకు ఏంటంటే ఎంత కష్టం అంతా పూజలో వచ్చిన పందిలాగా అవుతుంది. సో అందరూ సపోర్ట్ చేయాలని చెప్పేసి ఈ విధంగా మనం ల్యాండ్ ఆర్డర్ 0 క్రైమ్ అంటే ఒక్క క్రైమ్ జరగకుండా
జరగలేదు సార్. అందరూ సపోర్ట్ ఉన్నారు సార్. అందరూ ఆర్గనైజర్స్ కానీ ఈ రిలీజియస్ కానీ మన వినాయక సమితి కమిటీ వాళ్ళు కానీ అక్కడ మొత్తం నైట్ అంతా ఉండడం మాకు ఏదో అందుబాటులో మాకు ఏదో అవుతుందని గణనని చేశారు సార్. అందరికీ అదే సహకారం ఇప్పుడు కోరుకుంటూ ముగిస్తున్నాను. ఇప్పుడు మన ఒకటే కిలోమీటర్ పడుతుంది, చాలా ఇబ్బంది అవుతుంది. ముఖ్యంగా రోజు మనం ఈసారి వర్షాలు ఎక్కున్నాయి. కమిషనర్ గారు మరి రోజు మ్యాక్సిమం ట్యాక్సెస్ ఏమో మనకి ఫస్ట్ లో ఉంది, కానీ మన రోడ్లు మాత్రం చాలా అధ్వానంగా ఉంది. మరి మీరు ఒకసారి తనగా దృష్టి సారించాలి. వర్షాలు అయితే ఎక్కువ ఉన్నాయి, అయినా సరే మీరు తప్పకుండా ఇక్కడైతే మనకు సాధ్యపడుతుందో అక్కడ రోడ్స్ క్లీన్ చేయించడం కానీ, మొత్తంగా ఇప్పుడు చూస్తుంటే వర్షాలు ఎక్కువ అవుతున్నాయి కాబట్టి అన్ని వినాయక మండపాల దగ్గర తప్పకుండా ఆ యొక్క ఏదైతే చెట్లు పిచ్చి మొక్కలు ఎక్కువ ఉంటాయి మీరు కొద్దిగా సహకరిస్తే తప్పకుండా వాళ్ళు, ఎందుకంటే ఈ గణేష్ మండపాలలోనే అందరూ కూడా కూర్చోవడం, అందరూ పడుకుంటారు. ఈ నైట్ అయితే అక్కడే పడుకుంటారు కాబట్టి మరి మీరు తప్పకుండా దాన్ని దృష్టి సారించాలి. లేకుంటే అనేకమైన రోగాలకు మనం అందరం కూడా ముందుకోతుంది కాబట్టి దయచేసి కమిషనర్ గారి దీని మీద పారిశుద్ధ్యం మీద మీరు కొద్దిగా చూడాలని, అలాగే ప్రతి సంవత్సరం కూడా అంటే ఇది నా వ్యక్తిగత అభిప్రాయం, మాకు ఈ పర్మిషన్స్ దానికి కొద్దిగా పోలీస్ శాఖ కొద్దిగా ఈసారి ఏదైనా డబ్బులు కానీ ఏదైనా ఉంటే కొద్దిగా తక్కువ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ప్రతిసారి కూడా మాకు ఈ పర్మిషన్ తీసుకునేటప్పుడు 5 రోజుల ముందని 3 రోజుల ముందని ఏదైతే ఉందో ముందే మనకి ఇప్పటి నుంచే గైడెన్స్ ఇస్తే అందరూ కూడా బాగుంటుంది. దాని ప్రకారం ఒక సోషల్ మీడియాలో దాంట్లో ముందు పెడితే బాగుంటుంది. తర్వాత అక్కడికి వచ్చి ఏదైతే మన కానిస్టేబుల్స్ ఉన్నారో వాటి లేదు అనేది ఒకటి కొద్దిగా ఇబ్బంది అవుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఏదైనా బుక్ పెట్టుకుంటే ముందే వారికి కొద్దిగా గైడెన్స్ ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నా. అందరూ కూడా సేఫ్టీ ప్రికాషన్స్ పాటించి దీన్ని సక్సెస్ఫుల్ అందరినీ కోరుతున్నాను సార్. ఇక్కడ ముగ్గురు మా ట్రాన్స్ఫార్మర్ కూడా పెట్టడం జరిగింది లైటింగ్ కోసం. ఇంకా దాని పేర్లు కూడా ఇంకొకటి పెడుతున్నాం సార్. ఎక్కడైతే మేమైతే పాయింట్స్ ఎందుకంటే బాగా లో లెవెల్ పెట్టుకున్నాయి, ఏరియాస్ తక్కువ ఉన్నాయి కూడా మేము ఫైండ్ అవుట్ చేస్తాం సార్. ఆ వర్క్స్ కూడా మేము ఇప్పుడే టేకప్ చేస్తానని, ఎందుకంటే పెద్ద పెద్ద విగ్రహాలకి ఈజీగా కొంచెం మూవ్మెంట్ అవ్వడానికి అయితే కొన్ని వర్క్స్ మేము టేకప్ చేస్తాం సార్. ఇంకా ఏమైనా మీరు తీసుకొస్తే ఇంకా తీసుకొస్తే మేము ఎవరైనా టేకప్ చేసి ఇమీడియట్ గా రెక్టిఫై చేస్తాం సార్. అలాగే మీరందరూ ఈ మండపాలు పర్మిషన్ తీసుకుని ఒక ప్రాపర్ వైరింగ్ చేసుకొని ఒక పీస్ అంటే ఎంపీపీ చేసుకుంటే అంటే వైరింగ్ కూడా ఎటువంటి ఛాన్స్ లేకుండా డ్యామేజ్ లేకుండా చూసుకోవడం చాలా మంది చాలా ఇంపార్టెంట్ కూడా. ఎందుకంటే అసలు ఏంటంటే క్లైమేట్ కూడా వర్షాకాలం కాబట్టి మనం కాసాకు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇందాక వైరాంశం చెప్పినట్టు మన ఫైర్ ఎక్స్టింగ్ అప్పుడు పెట్టుకోవాలి సార్. మాకు ఇంకోటి ఏంటంటే వర్షాకాలం కాబట్టి ఇక్కడ ఒఫీషియల్ ఒక జనరేటర్ అవసరం ఉంటుంది సార్. దయచేసి మున్సిపల్ దాన్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. ఇంకా వేరే ప్రాబ్లమ్స్ కూడా మేము మొత్తం మొత్తం కూడా డిసీజ్ కూడా మొత్తం వేస్తున్నాం సార్. అందరికీ ఎక్కడెక్కడైతే మొత్తం కాలనీ వైజ్ తర్వాత మా సబ్సిడీలు ఎక్కడైతే ఉందేమో పెద్ద పెద్ద విగ్రహాలు ఎక్కడ పొజిషన్ గ్రూప్స్ కూడా శోభాయాత్ర మెయిన్ ఏంటంటే శోభాయాత్ర జరిగే టైంలో ఎందుకంటే కరోనాలో కొంచెం బాగా నాకు అయితే ఇందంగా జరిగినప్పుడు ఎప్పుడు కొంచెం ఒక ఏదో మన రామాంధ్రపురంలో సరిపోవడం జరిగింది. మీకు ఎటువంటి డేంజర్ ఉన్నా కూడా ఎటువంటి ఎలక్ట్రిక్ ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మా దృష్టికి తీసుకుంటే మా ఆఫీసర్లు అంతా కూడా అందుబాటులో ఉంటాం మీకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ మండపాలు ఏర్పాటు చేసే ఆర్గనైజర్కి తెలియకుండా ఈ తరగతులతో ఏమైనా మన టీ సెట్లు ఇంకోటి ఏంటంటే మన కరెంట్ విద్యుత్ రైలు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ సహకారంతో ఒక ఎల్సీబీ ఏర్పాటు చేసుకుంటే ఏదైనా చిన్న శాస్త్రం జరిగినా కూడా ఎల్సీబీ ట్రిప్ అయిపోయి మనకి ఏమైనా సహాయ అవకాశం ఉంది. ఇంకోటి గ్రాముల వాటర్ మరియు సైన్స్ సిలిండర్స్ కూడా మార్కెట్లో దొరుకుతాయి. మీకు అర్థం కాకపోతే మా కేంద్రానికి వస్తే మా వాళ్ళు మా కుటుంబాలు వచ్చి అక్కడ ఎక్కడ దొరుకుతారు క్లీన్ చేసుకోవాలి. ఎలా వాడతాం ఫ్రైడ్ అయినప్పుడు మనం చెప్తాం. మండపాల దగ్గరికి వెళ్ళి ఇన్ని మా టీం వాళ్ళు వచ్చి సలహాలు సూచనలు ఇస్తారు.
ఇంకోటి ఏంటంటే మీరు ఎక్కువ లేకపోతే నైట్లో అక్కడ ఉండాలి. ఆరోగ్య స్లోగన్ ఉంటుంది ఏదైనా సిల్క్ లేకుండా వచ్చి అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకోటి మీరు విమర్శనం సమయంలో నైట్ లో వస్తుందో స్మోకింగ్ చేసి ఎక్కడెక్కడ పరిస్థితి నా మాస్టర్ కూడా వచ్చిన అక్కడ కాకుండా కొద్దిగా స్మోకింగ్ చేసే స్మోకింగ్ చేసిన తర్వాత బెటర్ ఉంటుంది. ఇంకోటి క్రాకర్స్ కూడా కావచ్చు రూరల్ ఏరియా గడ్డిగా ఉంటాయి. వస్తువుల గురించి వాళ్ళు ఇంపార్టెన్స్ ఉంటుంది. అక్కడ వెళ్ళే విధంగా గడ్డిగా ఎంత ప్రమాదం చేస్తుంది. కాబట్టి చిన్న చిన్న ఉన్నాయి, అవన్నీ కన్సల్ట్ చేసుకోవాలి. మేము వచ్చి ఇప్పుడు 2 years అయిపోయింది. మనం చాలా మంచిగా సాధనగా చాలా మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఎలాంటి సంఘటన జరగలేదు సార్. తొందరగా మీరు గణేష్ విగ్రహాన్ని తీస్తే బాగుంటుంది. ఎందుకంటే అంత గ్రూమ్లో వస్తే బాగుంటుంది. ఒక్కొక్కటి వస్తుంటుంది. కాబట్టి అందరూ ఏకమత్యంగా వచ్చేసి గణాన్ని మంచిగా చేసుకోవాలని డాక్యుమెంట్స్ ఫిట్నెస్ చూసుకోమని చెప్పారు. అదొకటి మీరు గమనించగలరు. మరియు మీకు ఎలాంటి వెరిఫికేషన్ అవసరం ఉంటే సార్ దృష్టికి తీసుకురాగలరు. జనరల్గా ప్రతి సార్ ముఖ్యంగా ఈ మద్యం సేవించిన వాళ్ళకు వెహికల్ ఇవ్వద్దు, అది గమనించగలరు. ఎందుకంటే వాళ్ళు అన్కాన్షియస్ గా ఉంటారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకి అర్థం కాదు. ఇదొకటి అర్థం చేయగలరు. ఇప్పుడు నలుగురు సమన్వయంలో ఎలాంటి సంఘటనలు జరగకుండా ఉంటాయని చెప్పారు. అదేవిధంగా కొన్ని శక్తులు విచారణ చేయడానికి ప్రయత్నిస్తాయని చెప్పారు. శాంతిగా మన ఇన్ఫర్మేషన్ ఉంటే పోలీసుకు వెంటనే సమాచారం ఇవ్వాలని చెప్పారు. మనము వెహికల్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం. గుంటూరు పాయింట్ నుండి మన సిటీకి చాలా పేరెంట్స్ అనేది మూవ్ చేస్తుంది. ఎవరికైనా మన ఇక్కడ నుంచి ఎవరికైనా ఎమర్జెన్సీ పేరెంట్స్ అవసరం ఉంటే గుంటూరు పాయింట్ మీద వస్తే అక్కడ మనం పేరెంట్స్ అనేది అప్లోడ్ చేస్తాం. సో ఎవరికైనా వెహికల్స్ హైర్ చేసుకోవచ్చు. మీరు కొన్ని డాక్యుమెంట్స్ కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఫిట్నెస్ ఉందా లేదా మన జరుగుతే ఇన్సూరెన్స్కి ఇదే చూసుకోవచ్చు. వెహికల్స్ మేనేజ్ చేసుకోవచ్చు. దాంట్లో పబ్లిక్ కూడా ఓవర్లోడ్ రాకుండా దాన్ని మనం జాగ్రత్తగా బాగుంటుంది. సో మీకు అందరికీ ఏదైనా వెహికల్స్ అవసరం ఉన్నా కాంటాక్ట్ చేసి ప్రొవైడ్ చేస్తాం. గవర్నమెంట్ రైట్స్ అనేది కొన్ని ఫిక్స్ చేయడం జరుగుతుంది. అదే చాలా సాగులు వారి ప్రశ్నలు తెలుస్తుంది. గత విజయ్ కుమార్ గారు ఒక వర్గ మంది కాబట్టి శారదా పరిస్థితి వారికి పూర్తిగా అవగాహన. గత 48 సంవత్సరాలు శారదాలో 1977లో ఈ యొక్క వినాయక ఉదయం 1977లో ప్రారంభమైంది. దాని కూడా 77 అయితే 77 నుండి 1977 నుంచి ఇప్పుడు దాదాపు 48 సంవత్సరాల నుంచి కూడా నేను కార్యక్రమం పాల్గొంటూ భగవంతుడు నాకు అవకాశం కల్పించినందుకు భగవంతుడికి నమస్కారం చేస్తాను. గత 45 సంవత్సరాలు అయితే దాదాపుగా 10 మంది పుట్టకపోతే అయితే చాలా సంతోషం. శాతంలో చాలా చక్కగా మనకు కార్యక్రమాలు చేసుకోవడం ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా మనం కలుసుకొని కలిసిన సంవత్సరంలో ఒకసారి మనమంతా కలిసేటువంటి అవకాశం కలిగిస్తుంది. కాబట్టి వారికి కూడా ధన్యవాదాలు చేస్తున్నాం. ఈ కార్యక్రమాలు పండుగలు అన్ని సరళంగా జరగాలంటే ఒక 4 సంస్థలు సమిష్టిగా పనిచేయాలి. ఒకటి విద్యుత్, మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు, తర్వాత పోలీసు వ్యవస్థ, తర్వాత మన యొక్క కార్యక్రమ నిర్వహణ, ఈ నలుగురు సమన్వయంలో పనిచేస్తే ఏ కార్యక్రమం కూడా ఎటువంటి ఆటంకం లేకుండా ప్రోత్సాహం. అదేవిధంగా మన శాతం పట్టణ గ్రామంలో అంత కూడా శాంతంగా ఉండాలి. కూడా భేదభావాలు ఇంతకుముందు గ్రామీణ జిల్లాకు ఈ శాంతాపట్టణంలో ప్రభుత్వంలో సోదరులు ఉంటారు తప్ప ఈ యొక్క శత్రుత్వంలో కుటుంబ కుటుంబంలో మనకు తెలియదు. కానీ ఈ రోజు దేశంలో చూస్తున్నాము శాంతియుత వాతావరణంలో చిచ్చు పెట్టడానికి కొన్ని శక్తులు, జాతీయ వ్యతిరేక శక్తులు, దేశ వ్యతిరేక శక్తులు ఈరోజు ప్రత్యేకించి పండుగల్లో కొన్ని సమస్యలు ఉన్నాయి. కాబట్టి మీ అందరికీ
చెప్పబడినటువంటి ఎక్కడైనా సరే ఒక చిన్న అనుమానం మనకు ఎక్కడైనా ఒక అనుమానాస్పద కలయిక వారి ఒక అనుమానాస్పద వ్యక్తి వారి ఇక్కడ కొత్త కనిపిస్తే వెంబడి విషయాన్ని ఏసీ గారు కూడా సిఐ గారు కానీ వెంబడి చేశారు. ఒక నిమిషంలో ఆలోచించారు. ఎందుకంటే మన మనుషులు కానీ మన యొక్క కుటుంబం మన యొక్క ఇతర అనుభవం మధ్య కొట్టాడబడిన ఒక వ్యత్యాసం. అటువంటి అవకాశం మనం మనకు కల్పించకూడదు. ఎక్కడ చిన్న అనుమానం తప్పనిసరిగా వెంబడి మరోక్షణం మనం స్పందించాలి. స్పందించి వీలైతే పోలీసులు పొందాలి. అవసరమైన మనం పట్టుకోవడం మనం సిద్ధంగా ఉండాలి. ఆ యొక్క పట్టుకోవడం లక్ష్యంగా సరే కానీ మన దేశంలో ధర్మంలో సమాజం కావాలి. కాబట్టి మనం అత్యంత జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా ఈ నృత్యం చెప్పాలి. ఈ వ్యవస్థ కానీ మంచి వీటిలో తర్వాత ఈ ఎలక్ట్రిక్ కానీ మున్సిపల్ కానీ ప్రస్తుతానికి తప్పనిసరిగా విషయాన్ని ప్రతిసారి చెప్పుకునేప్పుడు ఆయన మూడోసారి కొద్దిగా అభివృద్ధి చేసే అవకాశం ఉంది. కాబట్టి ప్రత్యేకించి ఈసారి వర్షాలు చాలా ఎక్కువ కాబట్టి ఈ తప్పనిసరిగా ప్రతి ఒక్క రోడ్డు కూడా ఈ యొక్క వినాయక ప్రతిష్ట జరిగిన తర్వాత ఎక్కడి నుంచి ప్రశ్న కాబట్టి చూసి తప్పనిసరిగా ప్రతి రోడ్డు కూడా మనము నిర్మించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా అనుకూల పడాలి చెప్పాడు. ఆ యొక్క రోడ్డు నిర్మాణం మన నిమజ్జనం ఏర్పాటు నిమజ్జనం జరుగుతుంది కాబట్టి ఆ యొక్క రోడ్డు పూర్తిగా మా చక్కగా ఉండాలి. దాంతో పాటు ఇక్కడ ట్రైన్ వ్యవస్థ మరియు ఎలక్ట్రిసిటీ లైటింగ్ వ్యవస్థ అన్ని కూడా మున్సిపల్ చేస్తున్నారు. ప్రతి సంవత్సరం అదే చక్కగా కాబట్టి ఈ సంవత్సరం కూడా చక్కగా చేయాలి. మనము అంతా కూడా ఈ యొక్క రెండు పార్టీలు కూడా చక్కటి జాగ్రత్త జరుపుకోవాలి. అదేవిధంగా ఈ సంవత్సరం 7వ తేదీన గ్రహణం వస్తుంది కాబట్టి అందరూ కూడా 2వ తేదీనాడు ప్రత్యేకించాలి. 6వ తేదీనే మనం నిమజ్జనం చేసుకోవాలి. దాని 7వ తేదీ గ్రహణం కాబట్టి మనం ఖచ్చితంగా 6వ తేదీన అందరూ కూడా 6వ తేదీ నిమజ్జనం చేసుకోవాలి. కాబట్టి మనమందరం కూడా చక్కటి స్వరూప వాతావరణంలో మనం చక్కటి ఈ యొక్క పండుగను జరుపుకొని మన శాసనాలకు మంచి ప్రతిష్టాన్ని అదేవిధంగా మన రాబోయే తరాలకు కూడా మనం చక్కటి శాంతి సందేశాన్ని అందించాలి. వెళ్ళాలి మనం ఈ యొక్క చక్కటి కార్యక్రమాలు ఇప్పటిదాకా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అటు ముస్లిం పండుగలు ఇటు హిందూ పండుగలకు వేసుకున్నాం. అదే కొనసాగించాలని మీ అందరూ నేను కోరుతున్నాను. ఎక్కడెక్కడ ఏమో జరుగుతుంటే చూసుకుంటాం. శాస్త్ర ప్రత్యేకత ఉంది కనుక ఆ ప్రత్యేకతను ఎప్పుడు కూడా కొనసాగించే బాధ్యత ముందు కూర్చున్న మీ పైన మా పైన ఉన్నది. అదేవిధంగా కొనసాగారు. మరి ఈ యొక్క వర్షాకాలం ఎక్కువ ఉన్నాయి కనుక మున్సిపల్ కమిషనర్ గారిని బాగా బాధ్యత ఉంటుంది. ఎందుకంటే రోడ్లన్నీ పాడైపోయి వినాయకులు పెట్టుకునే దారులు కూడా ఇబ్బందికరంగా లేకుండా వాళ్ళు జాగ్రత్తగా ఆ రోడ్డులో క్లీనింగ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకొక కరెక్ట్ ఏరియా అది పొరపాటు. దయచేసి ఇక్కడ నిర్వహణ వచ్చేది మీరు ఒక్కరి కూడా ఎక్కడైతే మరి మండపాలు పెడుతున్నామో తప్పనిసరిగా ఒక అప్లికేషన్ ఏరియా ఇవ్వండి. వాళ్ళని ఏం చేసి జాగ్రత్తగా మనకి కరెంట్ పిలిచి ఇంకా పెద్దలు చెప్పినప్పుడు ఫీజు పెట్టి కార్యక్రమం ఇస్తాం. ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి. ఏ టైంలో టేబుల్ దాని చుట్టూ మీద ఇబ్బంది జరుగుతుంది కనుక ఆ బాధ్యతను ఏరియా ఇక్కడ ఉన్న కనుక ఈ నిమజ్జనం అయ్యే వరకు కొద్దిగా మీ ఆఫీసర్ను మీ వర్కర్లు ఆ మండపాల దగ్గర నీళ్ళు వాళ్ళు తిరిగేటట్టు వచ్చి చూసేటట్టు చేయాల్సిన లక్ష్యం ఉంది. అది కాకుండా మండపాలు ఉన్నటువంటి నేను సిఐ గారికి చెప్తాను. ఇంకొక మీటింగ్ పెట్టుకున్నాం సార్. మనం ఈ రోజేమో ఫీజు కట్టి పెద్ద గురించి పెట్టుకున్నాం. వాళ్ళ గురించి ఏ విధంగా మండపాలు నిర్మించుకోవాలి ఆ కార్యక్రమాలన్నీ మనం మీటింగ్ పెట్టుకుని చెప్పుకున్నాం. మనకు ఎక్కడైతే పెట్టుకుంటామో అసలు ఇబ్బంది లేకుండా సైకిల్ కూడా పెట్టేది ఆటో పెట్టే విధంగా మనం పెట్టుకున్నాలి. ఎందుకంటే ఏదైనా గ్రామ ఇళ్లలో ఏదైనా పొరపాటు ఏదైనా ఎమర్జెన్సీ వస్తే ఇబ్బంది పడే అవసరం మనకు వచ్చి దయచేసి అక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు కనీసం ఆటో వెళ్ళే ఈ దిశ కూడా కార్యక్రమాలు చేసుకోవాలి. మరి ఇంకో మీటింగ్ మనం పెట్టుకుందాము. మేము కూడా ఉద్యోగుల తరఫున ఒక మీటింగ్ కండక్ట్ చేస్తాం. తప్పనిసరిగా ఆ లిస్ట్ ఏదైతుందో మనం మా దగ్గర నుంచి మళ్ళీ కొత్తగా పెడితే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా తీసుకుంటాము. ఆ కమిటీ అక్కడ ఉన్నటువంటి అధ్యక్షులు సెక్రటరీ గారు
వాళ్ళందరినీ పిలిచి ప్రజలు చేసుకోవాలి. ఎక్కడ ఇబ్బంది పోలీసు వాళ్ళకు ఏం చేస్తున్నారంటే మండపాలు నిర్వహించిన తర్వాత 3 రోజుల తర్వాత మండపాలు ఎవరైతే నిర్వహిస్తున్నారో వాళ్ళని తీసుకొని రావాలి. చాలా మంది రాయి మండపాలు మాట ఆ లిస్టు మన దగ్గర తప్పకుండా పోలీసు వాళ్ళ దగ్గర ఆ ఒక లిస్టు కమిటీ అధ్యక్షుడు ఉన్నారు. మండపాల దగ్గర అత్యవసర సమావేశం అత్యవసర మీరు 1-2 నెంబర్లు ప్రతి మండపం దగ్గర చేసేయాలి. ఫోన్ నెంబర్ పెట్టేసేయాలి. దానివల్ల ఇమీడియట్ గా పోలీసు వాళ్ళ సమాచారం వీలేదు. మూడో విషయం ఏంటంటే వీళ్ళ జులూసులో కూడా జరగడం కొద్దిగా అనుమానపరంగా కమిటీ మెంబర్లందరికీ కూడా మాసులు కానీ లేకుంటే క్యాష్ కానీ కూడా వాళ్ళు చూస్తుంటారు. వాళ్ళకు ఒక బాధ్యత అనేది ఏర్పడుతుంది కమిటీ మెంబర్లు. ఆ క్యాష్ వాళ్ళ తక్కువ వాళ్ళు కూడా తెలుసు కమిటీ ఆడుకోవాలని చాలా పడుతున్నారు. ప్రెజెంటేషన్ వాళ్ళు కూడా కొద్దిగా ఆగుతారు. అది కమిటీ పాటించినా సరే పోలీసు పాటించిన ఆ క్యాష్ ఇంకా బాగుంటుంది. దానివల్ల మీరు పోలీసు ఫోన్ వచ్చి మీరు సంతకాలు చేసిన ఆ బ్యాగ్ ఇవ్వడం వల్ల ఆ బ్యాగ్ ఎవరెవరు చూస్తున్నారో వాళ్ళ లిస్ట్ ఎదుర్కొనాలి. వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా ఉన్నారు. వాళ్ళు ఇమీడియట్ గా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వీలైంది. 4వ విషయం ఏంటంటే ఇక్కడ ఎన్నోపాటి ఎక్కువ ఆ పరిస్థితి 1974 స్టార్ట్ చేసిన 50వ సంవత్సరము ఆయన ఒకే సంతకం జరగాలి. తర్వాత శాంతినగర్ సాధునగర్ సాధునగర్ గా ఎంతమంది ఉన్నా శాంతం జరుగుతుంది. బయటకే వచ్చేవాడి ఏదైనా గడపడి చేశారేమో అని కావాలని క్రియేట్ చేశారు. కాబట్టి మీరు ఆ మండపంలో ఎవరైనా మనం జాగ్రత్తగా వహించాలి. ఎవరైనా చూసుకోవాలి. మనం పట్టుకుంటే కావాలని సోషల్ చేస్తే అది ఇతరుల మీద విధాలు కాబట్టి మండపంలో డిబేట్ చేయాలి. ఒకరు ఎవరైనా టైం టు టైం ఒకరు బాబు ప్లీజ్ బై దేర్ వాయిస్ వాట్ ఐ యామ్ సేయింగ్ మోస్ట్ ఇంపార్టెంట్ అయితే వాటి మేల్కోవాలి. తప్పకుండా అందరూ వచ్చి పాఠం పాడుకుంటే మతాలను తెలుగులకు కూడా ఇబ్బంది కాకుండా తప్పకుండా మేల్కోవాలి. చేసినాం. అయితే జులూసు నాడు కంపల్సరీ కమిటీ మెంబర్లు వ్యాల్యూ వేసుకొని అక్కడ ఉండడం వల్ల అందరికి జాగ్రత్త క్రియేట్ చేసేవాళ్ళు మండపాలు నిర్వహించేవాళ్ళు కరెక్ట్ తో చాలా ప్రాబ్లం వర్షాలు పడుతుంది. మీకు కరెక్ట్ షార్ట్ సర్క్యూట్ వల్ల హైదరాబాద్ ఒక పెద్ద కుమారుని సేపు మైక్ తెచ్చుకుంటే ఆ వైర్ జాయింట్ చేసిన వైర్ ఉంది. ఆ జాయింట్ చేసిన మైక్ తీసుకుంటే స్పాట్ చేస్తా. కాబట్టి కరెక్ట్ వాళ్ళు కూడా మండపాల డ్రగ్స్ ఒక మండపం చెక్ చేయాలి. ఈ కొట్టేసి కాబట్టి కరెక్ట్ వాళ్ళ మీద చాలా బాధ్యత ఉంది. మీరు ఎందుకంటే ఈ ఊళ్ళో ఉన్న అందరూ దాని కమిటీ వల్ల బాగుపడుతుంది. మీరు నెగ్లిజెన్స్ వల్ల కనీసం నెగ్లిజెన్స్ వల్ల చాలా డేంజర్. మండపం రాకపోవచ్చు, ప్రాణాపాయం రాకపోవచ్చు. నిన్ననే హైదరాబాద్ జులుసు తీసుకొచ్చి క్రిస్టియన్ జులుసు ఆ శిఖరం దాన్ని కలిగి ఆ వైర్ కరెక్ట్ మీద పడి 6 మంది చెప్పారు. మీరు అందరికి తెలుసు. అది హాస్పిటల్ కొందరు అది. కాబట్టి మీరు కొద్దిగా ఏసీపీ గారు చాలా ప్రేమ మనసు, నిదానం మనసు, కొద్దిగా మీరు గట్టి చేసుకోవాలి. పెద్దగా చెప్తే ఎవరైనా
బాధ వర్షాలు పడుతుంది కాబట్టి ఆ యుద్ధం జరుగుతుంది కాబట్టి ఈ కరెంట్ ఎక్కడైతే చేసుకుంటున్నారో ఆడ ఫీజు ఏర్పాటు చేయాలి తప్ప ఫీజు అయిపోతాం. అది తప్పకుండా కమిట్మెంట్ అబ్జర్వ్ చేస్తారు, మీరు కూడా అబ్జర్వ్ చేయాలి. దీనివల్ల ఏలాంటి గొడవ జరుగుతుంది, ఏలాంటి ప్రమాదాలు జరిగి అందరూ బాగుంటారు, అందరూ మంచిగా ఉండాలి. నేను కూడా బాగుంటున్నా, అందరూ బాగున్నారు. జై శాంతి సంఘ సమావేశం పెట్టుకోవడానికి ప్రతిసారి శాంతనే శాంతార్ నగరమే విధంగా सारे जमा से अच्छा हिंदू सुबह हमारा तो शानदार కూడా శాంతార్ నగరంగా మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఉండే ప్రజలందరూ కూడా మంచి స్త్రీల పూర్వకంగా ఉంటారు కాబట్టి కొన్ని సందర్భాల్లో ఈ మన శాంతార్ ఎట్లయిపోయిందంటే ఇక్కడ ఇండస్ట్రీస్ రావడం వల్ల వేరే రాష్ట్రాల వాళ్ళు కూడా ఇక్కడ వస్తుంటారు పోతుంటారు కాబట్టి మనమందరం కూడా లోకల్గా ఉండే ప్రముఖులు వృద్ధులు అందరూ కూడా ఒకటి ఏం గమనించాలంటే వేరే వాళ్ళు ఇక్కడ ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు మనం చేసే కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి దాని మీద ఒక కన్ను వేసి పెట్టాలి. ఎందుకంటే శాంతం అనేది ఒక మీడియా ఇండియా లాగా ఉంది, ప్రతి రాష్ట్రం వాళ్ళు ఇక్కడ వస్తుంటారు. కానీ ఇప్పుడు గణేష్ చవితి రెండవది మీరాది ఈ రెండు కూడా ఒకటేసారి అంటే 2 రోజులు ఇంటి వరకు వస్తున్నాయి కాబట్టి మనమందరం కూడా శాంతియుతంగా ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా భారతదేశం అనేది కూడా మనం అందరూ ప్రతి త్యాగంలో భారతదేశంలో ఉంటారు కాబట్టి వేరే దేశాల్లో వాళ్ళు ఒకటే మతం వాళ్ళు 2 మతం వాళ్ళు ఉంటారు కాబట్టి మన దగ్గర ఉన్నటువంటి ఫెసిలిటీస్ కానీ మన దగ్గర ఉన్నటువంటి భాగ్యశాల కానీ అవి అన్ని మన దగ్గర బాగుంటాయి కాబట్టి మనం అందరం కూడా కలిసి చేద్దాం. కానీ ఎవరైతే మండపాల నిర్వాహకులు ఉంటారో ఆ మండపాల నిర్వాహకులు మాత్రమే ఎవరు కూడా ఎక్కడ మండపాలు పెట్టినా వాళ్ళు పోలీసు వాళ్ళకు మున్సిపల్ వాళ్ళకు సమాచారం ఇస్తే పోలీసు వాళ్ళు భద్రత కల్పిస్తారు. అలాగే మున్సిపల్ అధికారులు మీకు కావాల్సిన సౌకర్యాలు కల్పిస్తారు. అందుకోసమే మనం అందరం కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏ పండుగ వచ్చినా ఉదాహరణకు రంజాన్ పండుగ చేసుకుంటే ప్రతి ఒక్క హిందూ వాళ్ళందరూ కలిసి మాకు వచ్చి శుభాకాంక్షలు చెప్తారు. మీరు కూడా అందరికీ దసరా పండుగ వెంకటేశ్వర టెంపుల్ పోయి శుభాకాంక్షలు చెప్పే కార్యక్రమం కూడా చేస్తున్నాం. అందుకోసమే మనం అందరం కూడా ఇక్కడ ఉండే వాళ్ళకు మనం అందరం కలిసి ఉంటే ఎవరు వచ్చిన వాళ్ళని మనం అడ్డుకునే ప్రయత్నం చేస్తాం కాబట్టి వేరే వాళ్ళకి వచ్చి అలభ్యలు సృష్టించకుండా మనం అందరం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మున్సిపల్ కమిషనర్ గారు కూడా ఎక్కడ కూడా ఏ ఇబ్బంది లేకుండా ఏ పని చెప్పినా ఇమీడియట్ గా ఒకవేళ ఇప్పుడు చెప్తే సాయంత్రము పొద్దుగాను ఆ కార్యక్రమాలు అయిపోయింది కాబట్టి మున్సిపల్ కమిషనర్ గారు కూడా మంచిగా పనిచేస్తున్నారు. మీకు ఏలాంటి ఇబ్బందులు ఉన్నా మున్సిపల్ కమిషనర్ గారికి దృష్టికి తీసుకోవాలి. కొన్ని సందర్భాల్లో మండపాల దగ్గర ఎలాంటి ఇబ్బందులు ఉన్నా పోలీస్ శాఖ కానీ మున్సిపల్ అధికారులు కానీ మండపంలో మన నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో మన ఏమంటారు ఉత్సవ కమిటీ ప్రత్యేక వారికి దృష్టి కూడా తీసుకురావాలి. ఎందుకంటే కొన్ని దాకా మనం విగ్రహాలు పెడుతున్నాం, కొంతమంది ఇబ్బందులు పెడుతున్నారు. ఆ ఇబ్బందులు ఎవరికి కలవద్దు. మనం మంచి సంతోషంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా మనసులో కల్మషాలు లేకుండా మనం కార్యక్రమాలు చేసుకోవాలి. మనం అందరూ కలిసి చేసుకోవాలి, హిందువుల పరంగా కలిసి చేసుకోవాలి. కానీ ఏదో పుల్లలు పెట్టే కార్యక్రమాలు ఎవరు చేయొద్దు. చేస్తే మాత్రం అది మనకు కానీ సమాజానికి కానీ మంచిది కాదు. మనం ఎప్పుడైతే కలిసి పనిచేస్తామో ఇవాళ నేను ఎవరు పండాలన్న షాపులను కొట్టాలనుకున్నా, పండాలన్న షాప్ నాలుగు కొట్టాలనుకున్నా ఆయన చూస్తే నా భయం, నాకు చూస్తే ఆయన భయం. ఈ నేను చెప్తాం ఆయన భయపడదు, ఆయన ఏం చేస్తామో నేను భయపడతా. అందుకోసమే మనం అందరం కూడా కలిసి ఉంటేనే అవసరం ఎవరు వచ్చిన వాళ్ళకి ఎదుర్కోవాలి. ఎక్కడ కూడా ఈ మండపాలు చేసే కాలం ఎక్కువ ఉంటే మాత్రం పోలీసు వాళ్ళు మాత్రం ఏలాంటి
మరి ఈరోజు మనకు రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్స్ 19 నుంచి 21 వరకు ఏదైతే రాజ్యాంగం కల్పించబడిందో ఆ రాజ్యాంగం ప్రకారమే మనం వాడుతున్న సందర్భంగా ఏవైతే వాక్ స్వాతంత్రం కానీ జీవించే స్వాతంత్రం కానీ అట్లాగే ఏదైనా కూడా మనము మన హక్కులు చేసుకునేటువంటి అవకాశాన్ని మన భారతదేశ అయితే ఇవి రైట్స్ అంటాం. అంటే మన యొక్క హక్కుల కింద అలాగే మన మీద బాధ్యతలు కూడా అట్ ద సేమ్ టైం ఇవన్నీ హక్కులు బాధ్యతలు కూడా అన్నీ ఉంటాయి. ఆ బాధ్యతలు ఎందుకంటుందంటే ఈరోజు మనం ఇక్కడ ఇంతమంది పెద్దలు అందరూ కూడా వచ్చి టౌన్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పెద్ద మనుషులు వచ్చి ఇక్కడ మిగతా ప్రెస్ మిత్రులు పోలీసు అధికారులు ఇంతమంది కూడా దగ్గర చేయాలంటే ఇదొక చాలా ముఖ్యమైన విషయం. పూర్తి అవకాశం అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఈరోజు భారతదేశ జనాభా 140 మన షాద్నగర్ టౌన్ దాదాపునే 2 లక్షల పైన జనాభా ఉంది. అయితే ఈ 2 లక్షల మందికి పోలీస్ శాఖం అందరూ మరి వారి సమస్య వచ్చి అందరి కోసం అంటే కాదు, ఏదైతే ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడమా లేకపోతే ఎలాంటి చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలు చేసినప్పుడు కానీ అలాగే ఎలాంటి సంఘటనలు జరగకుండా శాంతియుతంగా అలాగే మంచిగా సామరస్యంగా గ్రామం కానీ పట్టణం కానీ ఏదైనా నడవాలని చూసేటువంటి అధికారులు పోలీసు అధికారులు. మరి అందరూ వాళ్ళు మనకి ఇప్పుడు తెలిసినారంటే వారు మనము టౌన్ ఈ పండుగల సందర్భంగా టౌన్ లో మనం అందరం కలిసి మంచి పండుగ వాతావరణంలో హిందూ ముస్లింస్ అది ఏదైతే ఇవాళ ముఖ్యమైనటువంటిది ఈ యొక్క సమావేశం శాంతి సంఘం అన్నట్టు శాంతి సమావేశం. మరి ఈ సమావేశంలో అన్ని మతాలకు సంస్థలకు సంబంధించినటువంటి ఇక్కడికి పిలవడం జరిగింది. మరి వీళ్ళందరూ ఎందుకు సంబంధం అంటే రాబోయే పండుగలు కానీ ర్యాలీలు కానీ రేపటి నాడు ఇందాక మీటింగ్లో జాన్వి గారు చెప్పారు, సమావేశాలు చెప్పారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా మనందరూ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అలాగే ఇక్కడ రానటువంటి వాళ్ళు కూడా పెద్దలు కూడా చాలా మంచి వాళ్ళ బాధ్యత ఉందని చెప్పి మనందరూ కలిసి ఈ పండుగలను ఈ యొక్క ర్యాలీలను సామరస్యపూర్వకంగా నిర్వహించాలనే ఉద్దేశంతో వాళ్ళు చెప్పాలంటే మనల్ని రిక్వెస్ట్ చేసుకొని ఇక్కడ పిలిపిస్తున్నారు. కానీ మనం అనుకోదు ఏది ఎప్పుడు వాళ్ళే తెలుసుకుంటారు, వాళ్ళకి పని ఉంటుంది లేకుండా లాభం వచ్చినట్టుంది బాగా అనుకుంటారు. సార్ ఏసీపీ గారు ఎప్పుడు బిజీ ఉంటారు, ఇన్స్పెక్టర్ గారు డిపార్ట్మెంట్ ఇంత ఇక్కడ మున్సిపాలిటీ మిగతా అందరూ కూడా అన్ని డిపార్ట్మెంట్ ఎలక్ట్రిసిటీ రెవెన్యూ. కానీ ఎందుకు నుంచి లేదా మన మీద ప్రేమతోటి మనకి ఇక్కడ వచ్చిన వాళ్ళతో ప్రేమతోటి పేరు రాసుకొని ఇక్కడ వెళ్ళడం కాదు. ఎందుకంటే ఇక్కడ సేమ్ టైం మనకు రక్షణగా ఇవాళ చెప్పుకుంటున్నాం, రక్షణగా ఉంటున్నటువంటి సైనికులు కావచ్చు లేకపోతే మన పోలీసు వ్యవస్థ కావచ్చు. కానీ అట్ ద సేమ్ టైం ఏముంది, ఎలాంటి చిన్న సంఘటన జరిగినా వాటిని రెక్టిఫై చేసి ఎవరైనా సరే చిన్న పెద్దాన్ని చూడకుండా ఎప్పుడు ఎవరికి తెలవకుండా ఎక్కడికి తీసుకెళ్తారో అది కూడా చేసే బాధ్యత మనం పనిచేస్తారు. కాబట్టి మనం ఇవాళ పోలీస్ శాఖ మన కోసం ఉంది. కాబట్టి మనము వారి కోరుకున్నది మనం కోరుకుంటున్నది మనందరూ కోరుకుంటున్నది ఇవాళ మత సమస్యం ఏదైతే ఉందో అది చాలా అవసరం ఉంది. ఏదో నేను ఇంతకు చెప్పినట్టుగా కొద్ది మందితో ఏదైనా ఇన్సిడెంట్స్ జరగకుండా ఉండాలంటే వాళ్ళను కూడా కంటెంట్ చేసే బాధ్యత మనందరికీ ఉంది. ఎలాంటి ఇన్సిడెంట్ కూడా జరగకుండా చూడాల్సిన బాధ్యత మనది కోరుకుంటూ మరి మన షాద్నగర్లో విషయానికి వస్తే నేను చూస్తున్నప్పటి నుంచి కూడా నా డిపార్ట్మెంట్ నుంచి కూడా వస్తున్నాం. ఏదో ఒక అనుకోని సంఘటన జరిగింది తప్పిస్తే మన దగ్గర అందరూ కూడా అన్ని పండుగలు కూడా అన్ని మతాల కులాలు అన్ని సామరస్యంగా అందరూ పెద్ద పెద్ద ఎలక్షన్లోనే మనం అందరం కలిసి పనిచేసుకుంటాం. కాబట్టి ఆ విధంగా మరి అది సమావేశానికి ఇచ్చేటటువంటి వాళ్ళందరూ కూడా మరి వాటన్నింటినీ హక్కులు బాధ్యతలుగా భావించి పోలీసు వారికి మనందరికీ కూడా మనం ఒకరికొకరు రక్షణగా ఉంటుంది.
మరి యొక్క ఈ పండుగలను ఉత్సాహంగా జరుపుకోవాలని కోరుకుంటూ మరి అందరికీ నమస్కారం తెలియజేస్తాను. बीच कमेटी को मौका पे बता देना, जहाँ का पता नहीं है गणेश के मंडप पे सब रहना, सब पीछे रहना चाहिए। मेरा तो सब रहना, सब पीछे काम करें तो बहुत अच्छी बात है सर। आज से 50 साल पहले मेरे वालिद साहब बीच कमेटी के घर में थे, आप यंग थे, हम बच्चे थे। आज आप सीनियर रहे, हम बच्चे हैं। आप लोग 40 साल 50 साल बिल्कुल भी तजुर्बा होना चाहिए सब चीज में भाई। ज्यादा दफा मैंने कहा नहीं, बहुत बहुत मुबारकबाद देता हूँ गणेश कमेटी वालों को, तमाम पोलिटिकल पार्टी कोशिश के बारे में ये अच्छा जब तमाम लोग हम ईद आते हैं तो मुसलमान के रेट में सारे हिंदू भाई बैठते हैं, सब करते थे, पोलिटिकल की जरूरत नहीं है। बार बार बताता हूँ मिलकर बनेंगे सब, मेरा नाम भी मिलकर बनेंगे, हम हिंदुस्तानी बनकर बनेंगे, हिंदुस्तानी बनकर दिखाएंगे। ऐसे सोशल मीडिया वालों को बहुत बहुत मुबारकबाद देता हूँ। आप लोग अच्छा गुणा कर रहे हैं, साथ में देखा हूँ बहुत अच्छा आपका धीरे धीरे में जाके आपकी जो शादी में ठीक है अनंत की था डॉक्टर आम्बेडकर साहब का बहुत बहुत मुबारक ये अच्छे ఉన్నాయి కాబట్టి దాన్ని మంచి చేయాల్సిన బాధ్యత మా మున్సిపల్ కమిషనర్ గారి మీద ఉంది కాబట్టి దానిపైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా గారు చెప్పినట్టుగా రోడ్ చాలా అక్కడ ఏదైతే బొబ్బులు దగ్గర ఏదైతే కంచెష్టమైన వాతావరణం ఉంది, దాన్ని కూడా చాలా విశాలంగా చేయాలా. దాంతో పాటు రాత్రి సమయంలో ఈ ఊరేగింపు ఉంటుంది కాబట్టి లైటింగ్ అరేంజ్మెంట్ కూడా పెద్ద ఎత్తులో నిర్వహిస్తే ఎలాంటి ఇబ్బంది లేకుండా వినాయక చవితి వినాయకుని మనం స్వాగతం పలికే అవకాశం ఉంటుంది. ఎలాంటి గడప ఎలాంటి అంజలి లేకుండా కూడా జరిగే అవకాశం ఉంటుంది లైట్ ఉంది కాబట్టి దానిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఇకపోతే నినాదం కవి దాని తర్వాత వినాయక చవితి ముందుగా నా హిందూ మిత్రులకు వినాయక చవితి అడవాకాలను ముబారక్బాద్ తెలియజేస్తున్నాను. అదేవిధంగా నా ముస్లిం మిత్రులకు కూడా అడ్వాన్స్గా మిలాదున్ నబీ వినాయక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కాబట్టి ఏదైతే 27th రోజు వినాయక చవితి ఉంది, పోషణ అనుకున్నది 9 days 10 days వరకు కంటిన్యూ జరుగుతుందనుకుంటాను. నినాదం నబీ అందరూ వినాయకుని కంటే ముందు వినాయక చవితి ఒక ఆప్షన్, దాని తర్వాత ఊరేగింపు ఒక ఆప్షన్, మధ్యలో నినాదం నది పండుగ వస్తుంది. కాబట్టి ఆ శాసనాల్లో పోలీస్ డిపార్ట్మెంట్ వారికి తెలుసు ఒక పెద్ద ప్రమాణమైన ర్యాలీ నిర్వహిస్తాము. కాబట్టి ఆ ర్యాలీ శాసనగర్ ప్రముఖ ద్వారం నుంచి వెళ్ళేటప్పుడు ఏదైతే మండపాల్లో అడ్డు వచ్చే అవకాశం ఉంటుంది, ఆ అడ్డు వచ్చే మండపాల దగ్గర పోలీస్ డిపార్ట్మెంట్ తో పాటు నా మిత్రులు కూడా అంటే ముస్లిం మిత్రులు పెద్దలు కూడా ఆ మండపం దగ్గర ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మేము ఉంటాం ఎలాంటి అందరికీ తెలుస్తుందా పోలీస్ డిపార్ట్మెంట్ తో పాటు ఆ ముస్లిం సమాజంలో మండపం దగ్గర ఉండి ఆ రైలుని శాంతియుతంగా తీసుకోవడానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తున్నాము. కాబట్టి మిత్రులారా ఈ విషయాన్ని గమనించవలసిన అవసరం ఉంది. గతంలో కాశ్మీర్ విషయంలో అల్జడి జరిగినప్పుడు మారణకాండ జరిగినప్పుడు హిందువుల పైన మారణకాండ జరిగినప్పుడు శాసనంలో అన్ని వర్గాలతో అంటే అన్ని పార్టీలతో ముస్లిం సమాజం ఒక బ్రహ్మాండమైన ర్యాలీ తీయడం జరిగింది. పాకిస్తాన్ కి వ్యతిరేకంగా పాకిస్తాన్ ముర్దాబాద్ అని చెప్పి ఒక బ్రహ్మాండమైన ర్యాలీ తీయడం జరిగింది. అంటే ఈ ముస్లిం సమాజం ఈ దేశం పైన ఉన్న ప్రేమ నీ ఎప్పటికే ఉందామని చెప్పడానికి ఇది ఒక నిదర్శనంగా నేను చెప్తున్నా. ఎందుకంటే మేమంతా కలిసి ఉంటాము, ఈ భారతదేశం నా దేశము. కాబట్టి నేను నా దేశం ప్రజలపైన ఎలాంటి తిరుగుబాటు జరిగినా నేను సహించను అని చెప్పడానికి అది ఒక నిదర్శనము. కాబట్టి మిత్రులారా ఆ రైలులో చేసిన
శ్లోకం మీరు ఒకసారి జ్ఞాపకం చేయండి. ఈ దేశం భారతదేశం ఇది నాది, ఈ భారతదేశం నాది ఎంతనో, పాపన్న గారికి ఎంతనో నాది కూడా అంతే. ఈ దేశము పాపన్న గారికి ఎంత ఉందో అంత హక్కు నాకు కూడా ఉందని తెలియజేస్తూ, ఈ దేశం కోసము, ఈ సమాజం కోసము, ఈ పండుగ కోసం ఏం కావాలన్నా నేను చేయడానికి సిద్ధమని తెలియజేస్తూ, ఈ అవకాశం హిందూ ముస్లిం కలిసి ప్రతి పండుగ సంతోషంగా ఆనందంగా జరుపుకుంటామని చెప్పడం జరిగింది. హిందూ ముస్లింలు చాలా సంతోషకరమైన విషయంగా భావిస్తున్నాను. ఎందుకంటే మన షాద్నగర్ లో ఒక విచిత్రమైన, ఒక అద్భుతమైన వాతావరణం ఉంది. హిందూ ముస్లిం కలిసి అన్ని పండుగలు ఘనంగా వైభవంగా మనం చేసుకుంటాం. ఇది ఒక మా షాద్నగర్ యొక్క సాంప్రదాయంగా నేను భావిస్తున్నాను. మిత్రులారా, నా దేశము బైబిల్, నా దేశము బైబిల్, నా దేశము ఖురాన్, నా దేశము ఖురాన్, నా దేశము భగవద్గీత, నా దేశము భగవద్గీత. మన దేశము ఒక విచిత్రమైన, ఒక అద్భుతమైన, అన్ని మతాలతోని, అన్ని కులాలతోని, అన్ని భాషలతోని, అన్ని సాంప్రదాయాలతోని మనము ఇక్కడ జీవిస్తున్నామంటే ఇటువంటి వాతావరణము ప్రపంచంలో ఏ దేశంలో కూడా లేదని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. ఈ వేదికపై ఉన్న హిందూ ముస్లిం యొక్క మిత్రుల యొక్క కలయికనే మన యొక్క ఐక్యత. కాబట్టి మిత్రులారా, ఈరోజు మనమంతా ప్రశాంతమైన జీవితాన్ని కొనసాగించాలంటే మన మత దర్శనంలో సత్యేది ఎవరంటే हिंदू ना मरेगा, हिंदू ना मरेगा, मुसलमान ना मरेगा, हिंदू ना मरेगा, मुसलमान ना मरेगा, मरेगा इंसान, मरेगा इंसान. అంటే మత ఘర్షణలో చనిపోయే వ్యక్తి హిందూ కాదు, ముస్లిం కాదు. అతను చనిపోయే వ్యక్తి ఎవరంటే ఒక మనిషి, ఒక మానవత్వం చనిపోతుంది. కాబట్టి మిత్రులారా, ఈ విషయాన్ని గమనించాలా. ఎందుకంటే మనం అంతా కలిసి ప్రశాంతమైన పండుగలను వైభవంగా చేసుకోవాలని కోరుతూ, కాబట్టి మనం అందరం हिंदू मुस्लिम अंदर भाई भाई हिस्सा रहते अपन ये ईद को आगे बढ़ाना चाहिए. అందుకని హిందువులు కూడా ఎవరైతే మతపాలు వెళ్తారో వాళ్ళు చాలా ముందుకుంటుంది. ఈ కార్యక్రమాన్ని అన్ని విధాలుగా ఈరోజు ఏదైతే కార్యక్రమము మనకు అంటే మంచిగా జరుపుకోవాలని చెప్పి ఈరోజు పెట్టింది కనుక ప్రతి ఒక్కరు ఒకరికొకరు తోడుగా ఉంటూ ఒక ధైర్య కార్యక్రమం కనుక మంచిగా జరుపుకొని శాసనంలో వినాయక నిమజ్జనం చాలా బాగా జరిగిందనో అటువంటి క్రియేట్ చేసుకునే విధంగా నడుచుకోవాలి. నడుచుకుంటేనే మనకు మంచిగా ఉంటుంది అని చెప్పి మీకు తెలియజేస్తూ ఈ అవకాశాన్ని పెంపొందించాలని ప్రతి ఒక్కరిని పేరు పేరుగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన हिंदू भाई और मुसलमान भाइयों को भी मेरा सलाम. शादनगर को इस तरीके से हम ये ईद मनाने के लिए, जैसे मिलादुन नबी ईद आने वाली है, जैसे विनायक चौथी है ईद आने वाली है, 25 या 30 तारीख से स्टार्ट होने वाली है. हम मुसलमान भाई और हिंदू भाई हम सब मिलके इस ये विनायक चौथी को हम सब इसमें हिस्सा लेते हुए सब 20 तरीके से हम इसको आगे बढ़ना है. और आज तक हमारे शादनगर में हम इस तरीके से और हिंदू और मुसलमान भाई और 20 तरीके से आज तक हम लोग जो तरीके से ईद मनाते हैं सब मिलकर मनाते हैं. जैसा विनायक चौथी हो तो, दीपावली हो तो, जैसा मुहर्रम हो तो, बकरीद हो तो या रमजान हो तो सब मिलकर ईद मनाते हैं हम सब मिलकर. मगर इस तरीके से भी आज ये साल भी हम इस तरीके से हम हिंदू और मुसलमान भाई हम हर तरीके से खुशी से इस तरीके से पैगाम को आगे बढ़ाएंगे. मैं ज्यादा बात नहीं कर सकता हूँ, थोड़ी बात करके अपनी बात कर सकता हूँ.
వైభవంగా విజయవంతంగా జరిగింది. ఎటువంటి సమస్య లేకుండా అదే సమయంలో ముస్లిం సోదరుల పండుగ కూడా అందరం కలిసి చాలా చక్కగా జరుపుకోవడం, ఈ నగరంలో మంచి వాతావరణం, పండుగ వాతావరణం కల్పించింది. మనందరం కలిసి కూడా గణేష్ ఉత్సవాలకు ముస్లిం సోదరులు చాలా పెద్ద ఎత్తున సహకరించారు. అదేవిధంగా వారి యొక్క ర్యాలీ కార్యక్రమాలను కూడా మనంతో ఆనందంగా జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఒక సమస్య ఏంటంటే వినాయకుడు అక్కడ కొబ్బరి చెరువు దగ్గర తీసుకెళ్లిన తర్వాత అక్కడ నిమజ్జనం సమయంలో చాలా ఇబ్బందికరంగా ఉంది. వర్షాకాలం బురద ఉంటుంది. ఆ వినాయకులను డ్రాప్ చేసే సమయంలో ఇబ్బంది పడుతున్నాం. అక్కడ తీసుకెళ్లే దారి చాలా ఇరుగ్గా ఉంది. అక్కడ ఉన్నటువంటి ఫీల్డాస్ ఉండడం వల్ల అక్కడ తీసుకెళ్ళడానికి చాలా ఇబ్బంది పడ్డాము. అవన్నీ సాధించడానికి చాలా ఇబ్బంది అయ్యింది. ముందు జాగ్రత్తగా దాన్ని ఓపెన్ చేసి ఆ రోడ్డు చాలా సులువుగా ఉంటుంది. అదొక సమస్య గతంలో ఫేస్ చేశాం. ఇంకా భారతదేశం వివిధ సంస్కృతులు, భిన్న సాంప్రదాయాలతో కూడుకున్నటువంటి దేశం. మరి ఇక్కడ ఈ దేశంలో మనందరం ఒక ఉద్యానవనంలో పూలు నాటడం, ప్రతి పువ్వు కూడా మంచి సుగంధం విరచిల్లే విధంగా ఉండాలని కోరుకుంటున్నాము. మనందరం కలిసి ఈ యొక్క కార్యక్రమాలను విజయవంతం చేసి పట్టణంలో మంచి వాతావరణం, శాంతి, ప్రేమ నెలకొనడానికి ఈ యొక్క కార్యక్రమాలు, ఈ పండుగలు ఇవన్నీ ఈ స్నేహభావాన్ని పెంచుకోవడానికి ప్రతి పండుగ యొక్క ముఖ్యమైన ఉద్దేశం. అందరికీ కూడా నమస్కారం. ఈరోజు షాద్నగర్లో పీస్ కమిటీ సమావేశం చేసినటువంటి పెద్దలు ఏసీపీ గారు, అలాగే అందరినీ ఒక సమయ ప్రకారం తీసుకెళ్తే మనం ఏదైతే స్టేజ్ చేసినామో స్టేజ్ కాడికి రాకుండానే చాలా ఇబ్బంది అవుతుంది. ఎవరు మనం చూడలేదు. ఈసారి తప్పకుండా దానికి అందరం కూడా సహకరించుకోవాలి. ఎందుకంటే పెట్టిన విధానంలో ఎవరు రాగానే చేసుకుంటుంటే రాత్రి 2 అవుతుంది, వచ్చిన వాళ్ళకు చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి దయచేసి దాన్ని మనం ఫస్ట్ మన ద్వారానే తీసుకుంటే బాగుంటుంది. సంవత్సరం ద్వారా ఈసారి గణేష్ విగ్రహం నిమజ్జనప్పుడు కానీ తర్వాత ఏర్పాట్లకు కానీ చెప్తే దాన్ని బట్టి మనం రెక్టిఫై చేసిన అవకాశం ఉంటుంది. కాబట్టి ఆర్గనైజేషన్ ముందుకు వచ్చి తమ విజ్ఞప్తి పడుతున్నాం. అదేవిధంగా క్యాబినెట్ సాగిన వేదికలో ఉంచాల్సిన కోరు. మనం 9 రోజులు 11 రోజులు ఎంతో ఉత్సాహంగా చేసుకుంటాం. అందుకే ఇక్కడ ఏ మీటింగ్ లో కూడా యువకులు కనిపించారు. కానీ ఈ మీటింగ్ లో అంత యువకులు కనిపిస్తున్నారంటే ఉత్సాహం వినాయక చవితి ప్రత్యేకత. అదేవిధంగా మున్సిపల్ శాఖ నుంచి శానిటేషన్ ప్లస్ లైటింగ్, రోడ్లు, వర్షాలకు రోడ్లు చాలా గుర్తులు పడ్డాయి. ఆ రోడ్లు ఎక్కడ కూడా గుర్తులు లేకుండా అరేంజ్మెంట్స్, లైటింగ్, చెరువుల దగ్గర కూడా కొంచెం రోడ్లు నాలుగు తెచ్చారు కదా, అది కూడా పరిశీలించి దాన్ని కూడా సాధ్యమైనంత విధంగా పెద్దగా చేసే అవకాశం ఉంటే చేస్తాము. అలాంటివన్నీ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా ప్రముఖులు సహకారం సలహాలను ఏదన్నా కూడా మా దృష్టికి తీసుకురంటే మేము తప్పకుండా అరేంజ్మెంట్స్కి ఎలాంటి లోటు లేకుండా ట్రైన్లో లైటింగ్ ప్రతి ఒక్కటి లాస్ట్ టైం ఏ విధంగా చేసిందో అదేవిధంగా ఏదైనా చిన్న పొరపాటు కలిగినా ఎంబడే మాకు చెప్పండి. ఆ ఎంబడే మేము రెక్టిఫై చేసుకొని దాన్ని క్లియర్ చేయడానికి ప్రయత్నిస్తాం. కాబట్టి మున్సిపల్ శాఖ నుంచి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎనీ టైం ఏ కాల్ చేయొచ్చు. ఏ ఇబ్బంది ఉన్నా మాకు చెప్పండి. ఒక గంట అటు కానీ పని మాత్రం చేస్తాం. అదొకటి. ముఖ్యంగా వినాయక మండపాలు ఉంటే యువకులకు ఒకటే విన్నపం, మనం ప్రసాదాలు పెడతాం. ఆ ప్రసాదాలు అక్కడెక్కడ పడేసిపోతారు. దాని నుంచి ఇప్పుడు వర్షాకాల సీజన్ కాబట్టి అక్కడ నీళ్ళు రావడము, దోమలు అలాంటిదంతా అపరిశుభ్రత ఏర్పడతాయి. ఆ విధంగా కాకుండా ఒక చిన్న బ్యాగ్ లాంటిదో
ఏదైనా ఒకటి పెడితే కింద అక్కడ వేసిపోతారు. అవి ఉదయం సాయంత్రం మా ఆటోలను అక్కడికి పంపించి అవి మేము తీసుకెళ్లి ఏర్పాటు చేస్తాం. కాబట్టి ఇది ఒక్కటి మీరు మాకు సహకరించాలి. ఎందుకంటే ఒక దగ్గర అంత అపరిశుభ్రంగా ఏంటంటే ఖాళీ అంతా కూడా అపరిశుభ్రంగా కనిపిస్తుంది, రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు సీజన్ బాగాలేదు, వర్షాలు ఉన్నాయి కాబట్టి మీరు ఇందాక పెద్దలు చెప్పిన ప్రతి ఏర్పాటు కూడా మున్సిపల్ శాఖ చేస్తాం. మీ సహకారం కూడా మాకు ఇవ్వాలని మీ అందరినీ కోరుకుంటున్నాను. సాంస్కృతిక సమాజం కాలేని వేదికపైన పెద్దలందరికీ, అదేవిధంగా ఈ సమాజం కాలేని పట్టణ ప్రముఖులందరికీ, మంటపాల నిర్వాహకులకు, అదేవిధంగా ప్రశ్నికులందరికీ కూడా పోలీస్ శాఖ నమస్కారాలు తెలియజేస్తున్నా. మీ అందరూ తెలుసు, ఇక్కడ సాధారణ పడడంలో చాలా వరకు ప్రతి సంవత్సరము శాంతియుతంగానే జరుగుతూ ఉంది. అదేవిధంగా మిలాదులు కూడా శాంతిగానే జరుగుతుంది. కానీ ఎందుకంటే అందరూ కోఆర్డినేట్ చేసి ఒక అలర్ట్ మెసేజ్ ఇద్దాం ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గణేష్ వినాయకులు ఎవరైతే ఏర్పాటు చేస్తారో వాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక రోడ్ పైన పెట్టినప్పుడు మంచి స్ట్రక్చర్ పెట్టడం, అదేవిధంగా రోడ్ బ్లాక్ కాకుండా చూసుకోవడం కావచ్చు. తర్వాత విగ్రహాలు సీసీ కెమెరా ఏర్పాటు చేయడం, అదేవిధంగా నిర్వాహకులు అక్కడ అందుబాటులో ఉండడము. ఇంకా అదే కాకుండా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేయడం అనేది పోలీసు కూడా అటెండ్ కాగలుగుతుంది. పోలీసు పరంగా ఏమి చేయాలో అన్ని కూడా మేము చేస్తాము. అదేవిధంగా మేమే కాకుండా మున్సిపల్ కావచ్చు, రెవెన్యూ కావచ్చు, పంచాయతీ కావచ్చు, లేదంటే మోటార్ వెహికల్స్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, అందరం కూడా కోఆర్డినేషన్ పనిచేస్తూ ఉంటాము. మీ దృష్టికి వచ్చిన ఏదైనా సమస్య కావచ్చు, ఏదైనా విషయం కావచ్చు, తప్పకుండా మా పోలీసులు ఇన్ఫార్మ్ చేయడం వల్ల దానిపై మనము పలు చర్యలు తీసుకొని తొందరగా ప్లేయర్ కాకుండా కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా మాకు కోఆపరేట్ చేయాలి. ఇవన్నీ కూడా పోలీస్ శాఖ పరంగా ఏమి చేయాలో అవన్నీ చేస్తాము. అదేవిధంగా కొన్ని ప్రజలు చెప్పాడు ఏంటి సౌండ్ అనేది వదిలేయాలని. ఒక డైరెక్ట్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత డిస్టర్బ్ అయినప్పుడు వాళ్ళని కాల్ చేస్తారు, దీనికి పోలీస్ రెస్పాండ్ అవ్వాల్సి వస్తుంది. అదేవిధంగా డీజే పెడతారు, డీజే పెట్టినప్పుడు ఏమైతుంది, కొంతమంది హార్ట్ పేషెంట్లు కావచ్చు, ఇట్లాంటి కూడా ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా ఆలోచించాలి. అంటే ఎవరు ఆలోచించాలి, ఎవరి కోసం చేస్తున్నా ఆలోచిస్తే బాగుంటుంది. అదేవిధంగా విగ్రహాలు ఎవరు చూడండి, ఎలక్ట్రానిక్ షాప్ పెద్ద విగ్రహం కావాలి క్యాష్ కార్డ్స్ అయినాయి. అంటే మనం పెద్ద విగ్రహం అంటే పూజ చేసుకోవడం మంచిదే, కానీ ఆ చేసే పూజలు అంటే మనం పెద్ద పెద్ద విగ్రహాలు తీసుకొని చాలా ఇబ్బంది పడాలని ఆలోచించాలి ఒకసారి. ఎందుకంటే దానివల్ల ఎంత టైం అదే చూసుకొని చిన్న విగ్రహాలు మంచి ఘనంగా చేసుకునే మంచిగా ఆలోచన మీరందరూ చేయాలని చెప్పి, అదే ఉత్సవాలకు అందరికీ కొంత ఆ లైన్ లో కొద్దిగా మోటివేట్ చేయాలని మా పరంగా చెప్తాము. మీరు కూడా చెప్తున్నామని ఏమైతే చిన్న విగ్రహం మంచి ఘనంగా విగ్రహం పూజలు చేయండి. ఆ పెద్ద విగ్రహం తీసుకుంటే ట్రక్కులు తెప్పియడం, తర్వాత ట్రాన్స్పోర్ట్ చాలా ఇబ్బంది కలగడం, ఇవన్నీ జరిగే అవకాశం ఉంటాయి. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి మీరు అందరూ కూడా. అదే కాకుండా మీకు ఏదైనా విషయం తెలిసినప్పుడు మా పోలీస్ డిపార్ట్మెంట్ సమాచారం తెలియజేయాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఇదే కాకుండా ప్రతి విగ్రహం దగ్గర సీసీ కెమెరా పెట్టుకునే ప్రయత్నం చేయండి. దాంతో ఏంటంటే టెక్నాలజీ వాడుకుంటూ ఉంటుంది, ఎవిడెన్స్ కూడా తగ్గుతూ ఉంటుంది. మీరు చూసి కొంతమంది దగ్గర ఒక పెన్షన్ కోసం పోయి డ్యామేజ్ చేసింది, తర్వాత చూసుకుంటే మండలి కనెక్షన్ బాగా దొరికింది. మన దగ్గర కూడా అప్పుడు ఒక ఫెస్టివల్ అప్లై అయింది, సీసీ కెమెరా మనము డిటెక్ట్ చేయగలిగాం. కాబట్టి మనుషులు వెళ్తున్నా పడుకునే అవకాశం ఉంటుంది, ఏదో వస్తుంది. కాబట్టి ఆ సీసీ కెమెరా ప్రయారిటీ అందరూ ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పోలీసు వాళ్ళ తరఫున పక్కన తప్పకుండా పెట్టలేము ఉంటుంది, తర్వాత తీయడానికి ఇస్తూ ఉంటాము, తర్వాత బందోబస్తు ప్రాపర్గా చేస్తూ ఉంటాము. మీ దృష్టికి వచ్చిన ఏదైనా విషయం మాకు తెలియజేయాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. కలర్కునేవారు ప్రతి ఒక్కరు కొన్ని లక్షల కోట్ల రూపాయలు వినాయక చవితి ద్వారా ప్రతి ఒక్క పేదవాళ్ళ ఇంటికి అన్నవేటుగా ప్రత్యక్షంగా పరోక్షంగా ఒకసారి మన హిందూ ధర్మానికి పద్ధతి అది 10 మందికి అన్నం పెట్టే రకం అది. అలాగే మన నుంచి కూడా మంచిని ప్రపంచాన్ని ప్రతి ఒక్కరికి చూపించాలి. తెలుగు వాళ్ళకు కొద్దిగా పద్ధతిగా మన సంస్కృతిని మన సాంప్రదాయాన్ని ముందు తీసుకెళ్లాలని చెప్పి స్కూల్ కోరుకుంటున్న అవకాశం అందరికీ పట్టణ ప్రముఖులందరితో కోఆర్డినేషన్ దీంట్లో అన్ని విషయాలు చర్చించాం. దాని ప్రకారము మన ప్రభుత్వ పరంగా ఏదైతే అంటే రిపేర్స్ ఉన్నాయి కావచ్చు, అదేవిధంగా విగ్రహాల రిజిస్ట్రేషన్ కావచ్చు, విరాజులకి బందోబస్తు కావచ్చు, ఇవన్నీ చర్చించడం జరిగింది. దీనిపై మన ప్రభుత్వం తరఫున అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. పోలీసు శాఖకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ వినాయక నిమజ్జన సందర్భంగా మున్సిపాలిటీ తరఫున షాద్నగర్
పురపాలకలో ఎక్కడ కూడా ఏ ఇబ్బంది లేకుండా శానిటేషన్, వాటర్ సప్లై, లైటింగ్, రోడ్స్ ప్రతి ఒక్కటి కూడా క్రేను అన్ని అరేంజ్మెంట్స్ చూసుకుంటాము. అదేవిధంగా పోలీస్ శాఖతో, ఫైర్, ఇరిగేషన్ మిగతా శాఖలతో కూడా కోఆర్డినేషన్ చేసుకొని ఎలాంటి ఇబ్బందులు లేకుండా శాంతియుతంగా జరిగే విధంగా అందరం కూడా సహకరించి జరిపించుకోవాలని ప్రజలందరినీ కోరుకుంటున్నాం.